गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि, दयानंद चरणौ शिरसा नमामि। సనాతన సంస్కృతికి మూలం వేదాలని, అటువంటి వైదిక వాంగ్మయాలన్నీ మన భారతదేశంలోనే మనకు ఆవిర్భవించాయని మనందరికీ తెలుసు. అసలు ఈ వేదాలన్నింటినీ కూడా బాగా జల్లించి జల్లెడ పట్టి అసలు ఇవేం చెబుతున్నాయి అంటే వేదాల యొక్క సారాంశాన్ని సాయనాచార్యులు వారు ఆయన భాష్యంలో ఒక మాట అంటారు. ఇష్టప్రాప్తి అనిష్ట నివారణయోః అలౌకికముపాయం యో గ్రంథః వేదయతి స వేదః. అంటే ఇష్టప్రాప్తి, ఒక వ్యక్తి దేన్ని ఇష్టంగా కోరుకుంటున్నాడో, తను చాలా ఇష్టపడి కోరుకునేటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ఉపాయాన్ని చెబుతుంది. ఏదైతే తనకు అనిష్టం అనిపిస్తుందో, ఇష్టం కాదనిపిస్తుందో, తన నివారణే, దాన్ని నివారించడానికి యో అలౌకిక ఉపాయః, ఏదైతే ఉపాయాన్ని మనకు బోధపరుస్తుందో దానికి మార్గాన్ని చెప్పి మనం ఇష్టాన్ని పొందడానికి, అనిష్టాన్ని నివారణ చేయడానికి ఏదైతే ఉపాయాన్ని మనకు తెలియచేస్తుందో యో గ్రంథః వేదయతి స వేదః. అంటే ఈ లోకంలో ఇష్టాలు రకరకాలు. ఏమిటి ఇష్టము అనంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టం ఎలా కలుగుతుంది? ఎవరికైనా అసలు బేసిక్గా లోపల ఇష్టం ఎలా కలుగుతుంది? దేని గురించైనా చెప్పండి. ఇష్టము తనంత తానుగా అలా కూర్చుంటే కలిగిపోతుందా? కలగదు. ఇప్పుడు సపోజ్ ఇష్టం అలా కూర్చుంటే తనంత తానుగా కలిగిపోతుంది అనుకోండి. మీకు ఒక విషయం చెప్పాను, ఏంటనంటే గగబుగాయ, దాన్ని ఇష్టపడండి అన్నారు. అదేంటండి గగబుగాయ అంటున్నారు? అది ఏమిటో తెలియాలి కదండి ఇష్టపడడానికి. అది మంచో అది ఏమిటో తెలియాలి కదా. అబ్బాయి ఏం తెలుసుకోక్కర్లేదండి, మీరు ఇష్టపడండి అంతే. గగబుగాయ ఇష్టపడండి అన్నాను అనుకోండి, స్వామి అసలు అది ఏమిటి ఇష్టపడడానికి? అది మనిషా? అదొక జంతువా? అదొక వస్తువా? లేకపోతే అది ఏమన్నా ఒక దేశమా? అది ఏమైనా ఒక పదార్థమా? అది తినేదా? లేకపోతే అది ఏమిటది? అది ఏమిస్తుంది? దాని పర్పస్ ఏమిటి? దాని ప్రయోజనం ఏంటి? ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. అసలు దాని యొక్క పర్పస్ ఏమిటో తెలియకుండా నా ఇష్టాయిష్టాలని ఎలా నేను నిర్ధారణ చేసుకోగలను? దాని పర్పస్ తెలియాలి, అది ఏమిటో తెలియాలి, దాని ఉపయోగం ఏమిటో తెలియాలి. అప్పుడు నేను దాన్ని ఇష్టపడటమో లేకపోతే అయిష్టపడటమో వద్దనుకోవడమో జరుగుతుంది. అంటే ఈ లోకంలో ఇష్టాయిష్టాలకి అనుభవం ప్రమాణం. అంటే నేను దేన్నైనా చూసుండి అది నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన నాలో కలిగితే అప్పుడు నాకు అది కావాలి అని కోరుకుంటాను. నాకు వద్దు అనడానికి కూడా అక్కడ కూడా అనుభవం కావాలి. దాన్ని చూసుండాలి, దానివల్ల నాకేం ఉపయోగం లేదు, పైపెచ్చు దానివల్ల నాకు ఇబ్బంది కూడా, ఇక్కట్లు కూడా ఉంటాయి, కాబట్టి నాకు ఇది వద్దు. కావాలి అనడానికి అనుభవం కావాలి, వద్దు అనడానికి కూడా అనుభవం కావాలి. అంతేనా? ఏ అనుభవం లేకుండా, ఏ పూర్వరంగ అనుభవము లేకుండా వద్దు కావాలి అని ఎవడు నిర్ణయించలేడు. అలా నిర్ణయిస్తే వాడికంటే మూర్ఖుడు ఇంకొకడు లేడు, పిచ్చివాడు ఎవడు లేడు. అందుకనే నాస్తికులందరితో కూడా ఎప్పుడు నాకు కలిసిన నేనేమంటానంటే, ఇది లేదు అని నీ అనుభవంతో ఖండిస్తున్నావా, లేదు అని అనుభవ రాహిత్యంతో ఖండిస్తున్నావా? దేన్నైనా
దేవుడు లేడు అంటే వాడెవడో చెప్పాడు కాబట్టి నువ్వు కూడా అనేస్తున్నావా? ఒక పిచ్చవాడు చెబితే ఆ పిచ్చవాడి మాటల్ని నువ్వు నా దగ్గర వల్లివేస్తున్నావా? లేదు, నీ స్వానుభవమా? నిజంగా దేవుడు లేడు అని నేను నిజంగా అనుభవించానండి అంటే వాడు జ్ఞానే. ఇంకా ఎందుకని ఉపనిషత్తులు కూడా ఏదీ లేని స్థాయికి తీసుకెళ్ళిపోతాయి ఆఖరికి. నిజంగా నాస్తికుడు కనుక దేవుడు లేనితనాన్ని అనుభవించగలిగాడు అని అంటే వాడు జ్ఞాని అయిపోతాడు. ఇదేంటి స్వామి ఇలా మాట్లాడుతున్నారు మీరు విడ్డూరంగా? నాస్తికుడు దేవుడు లేనితనాన్ని అనుభవించాడు అని అంటే బాగా ఆలోచించండి. దేవుడు అంటే మన దృష్టిలో ఒక విగ్రహం, కానీ వాడి దృష్టిలో విగ్రహం కాదు, స్వరూపమే. వాడు విచారణ నిజంగా చేయడం మొదలు పెడితే నాస్తికుడు కూడా దేవుడు లేడు అనేటువంటి మాటని వాడు నిజంగా స్వానుభవంతో చెప్పగలిగితే, నిజమైన విచారణ చేసి ఉండి నిజంగా దాని పట్ల సరైనటువంటి అవగాహనతో విచారణ చేస్తే, ఆ అవగాహనతో విచారణ చేసిన తర్వాత స్వానుభవంతో ఆ మాట మాట్లాడితే ఒప్పుకుంటాం. కాబట్టి ఏ వాక్యానికైనా ఏ విషయానికైనా పూర్వరంగంగా అనుభవం కావాలి. అనుభవరాహిత్యంతో ఏది మాట్లాడకూడదు. కాబట్టి దేన్నైనా నేను ఇష్టపడ్డాను అని అంటే గుర్తుపెట్టుకోండి, నాకు దాని గురించి కొంతైనా అనుభవం కావాలి. ఇక్కడ సాయనాచార్యులు వారు ఆ భాష్యంలో అంటారు, ఇష్టప్రాప్తి అనిష్ట నివారణయో అలౌకికముపాయం యో గ్రంథ వేదయతి సవేద. వేదము అనే దానికి చాలా అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఆయన. మనకు ఇష్టమైన దాన్ని పొందడానికి ఉపాయాన్ని చెబుతుంది, ఇష్టం లేని దాన్ని తప్పించుకునేదానికి, ఇష్టం లేని దాన్ని తప్పించడానికి కూడా ఉపాయం చెప్తుంది. అయితే ఈ ఉపాయం చెప్పేటువంటి, ఈ ఉపాయాన్ని బోధించేటువంటి గ్రంథం ఏంటి? అలౌకిక ఉపాయ. అంటే అది ఈ లోకంలో దొరకబడేటువంటి విషయం కాదు, అలౌకికమైనటువంటి ఉపాయం. అంటే దాన్ని మన ఋషులు తపస్సు ద్వారా సాధించారు. ఏ భూమిలో నుంచి వెలికి తీయడము, లేకపోతే ఆకాశంలోకి వెళ్ళి తీసుకురావడము, ఖగోళంలోనో పాతాళంలోనో దొరికేది కాదు. అది వస్తువు కాదు, అది వేదము, అది జ్ఞానము, అది ఉపాయము, మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. వేదం అంటే ఏంటి? దట్ ఈస్ ద బాడీ ఆఫ్ నాలెడ్జ్, ద మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఉపాయం అది. అటువంటి ఉపాయమైనటువంటి వేదము ఏం చెబుతుంది? నాకు ఇష్టమైన దాన్ని పొందడానికి మార్గం చెబుతుంది, నాకు ఇష్టం లేని దాని నుంచి బయటపడడానికి మార్గం చెబుతుంది. అంటే అసలు ఇష్టాయిష్టాలంటే ఏంటి? బాగా ఆలోచించండి. ఈ ఇష్టాయిష్టాలు కూడా మనిషి డిఫైన్ చేసుకున్నవే, మనిషి నిర్ణయించుకున్నదే ఇష్టాయిష్టాలు. అంతేగాని ప్రకృతిలో ఇది ఇష్ట వస్తువు, అది అయిష్టమైన వస్తువు అని ఉండదు. ఉంటుందా ప్రకృతిలో? ప్రకృతిలో ఏది అయిష్టం లేదు. కాకరకాయ అంటే నాకు ఇష్టం లేదండి, కానీ బూడిది గుమ్మడికాయ అంటే నాకు చాలా ఇష్టం, హల్వా చేస్తే చాలా బాగుంటుంది. కాకరకాయ నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టం లేదు అనుకునేది మనిషి, కానీ ప్రకృతిలో ఇష్టాయిష్టాలు లేవు. లేదు కనుకనే ప్రకృతి కాకరకాయని ఇస్తుంది, వేపకాయని ఇస్తుంది, అలాగనే అరటి పండుని ఇస్తుంది, మామిడి పండుని ఇస్తుంది. ఆ భూమాతలో ఆ భేదం లేదు. అందుకనే భూమాత చేదైన కాకరకాయని ఇస్తుంది, తీయని మామిడి పండుని ఇస్తుంది కదా. ఒగరుగా ఉండే ఉసిరికాయని ఇస్తుంది, పుల్లగా ఉండే చింతపండుని ఇస్తుంది. ఆ భూమాతలో ఈ వైశిష్ట్యం లేదు. ఇది నాకు ఇష్టము, చిచి ఇది అయిష్టం అనేటువంటి భేదము, తారతమ్యాలు ప్రకృతిలో లేవు. కానీ ఇష్టము అయిష్టము అనేటువంటిది ఒక బుద్ధి కలిగినటువంటి జీవులు నిర్ణయించుకుంటాడు. ఒక ఆవు దగ్గరికి కాకరకాయ తీసుకెళ్తే తినదు, అది కూడా అంటుంది, పక్కకి తప్పుకుంటుంది. దాని దగ్గరికి వేపాకులు కట్టపట్టుకెళ్ళారనుకోండి, పక్కకు తప్పుకుంటుంది. అదే మీరు తోటకూర పట్టుకెళ్ళారనుకోండి, నాలుగు ఇక్కడి నుంచి అక్కడ దాకా జాపుతుంది. అరటి పళ్ళు పట్టుకెళ్ళారనుకోండి, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది మీ మీదకి. కారణం, ఆవులో కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి, చీమకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి. ఎలాగా? ఉప్పు కళ్ళు పెట్టండి, యువతల పక్క పంచదార పాకం, అది ఒక చిన్న రేణువు పెట్టండి. ఈ చీమ దగ్గరికి ఉప్పు కళ్ళు తీసుకెళ్ళండి, అది దగ్గరికి వెళ్తుంది, ఇలా తప్పుకుని ఇలా తిరిగిపోతుంది, ఇలా ఇలా తిరుగుతుంది, ఇలా తిరిగిపోతుంది.
చిన్న చీమ, అసలు అల్పమైనటువంటి అణురేణు మాత్రమైనటువంటి చీమ ఉప్పు కళ్ళు దగ్గరికి వెళ్ళి ఇలా తప్పుకుంటుంది. పంచదార కణిక దగ్గరికి వెళ్ళి దాన్ని ముక్కుతో కరుచుకుని అలా లాక్కెళ్ళిపోతుంటుంది ఎక్కడికో. అసలు చీమ కంటే పంచదార కణిక చాలా పెద్దది మోతాదులో కదా, దాని సైజులో పరిమాణంలో పంచదార కణిక చీమ కంటే పెద్దది, కానీ దాన్ని కరిచిపెట్టుకొని లాక్కెళ్ళిపోతుంటుందని. కాబట్టి ఇష్టము అయిష్టము అనేది పిపీలి కాది బ్రహ్మ పర్యంతం. కేవలం మనిషికే కాదు, కుక్కకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి కదా, కుక్కకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి, పాముకు ఇష్టాయిష్టాలు ఉన్నాయి, ఆవుకుంది, గేదెకుంది, గొడ్డుకుంది, గోచు అన్నిటికీ ఇష్టాయిష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది ఇష్ట ప్రాప్తి అనిష్ట నివారణయో అలౌకికముపాయం యో గ్రంథ వేదయతి సవేద. కాబట్టి ఈ ఇష్టాన్ని అయిష్టాన్ని రెండింటినీ విభజించి దాన్ని చక్కగా విశ్లేషించి ఏ జీవుడైతే నాకు ఇది ఇష్టము, ఇది ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాడో, అబ్బా ఇది నా నుండి దూరం అయితే నేను సంతోషంగా ఉంటాను, ఇది అయిష్టం నాకు, ఇది నా మీద వచ్చి పడిపోయింది, ఇది తప్పుకుంటే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నాడో ఆ జీవుడికి ఆ వ్యక్తికి ఉపాయాన్ని తెలియచెప్పాలి. అందుకనే ఆ ఉపాయాన్ని చెప్పేదే వేద. అయితే ఒక చిన్న మాట, స్వామీజీ మనిషికి ఇష్టము అయిష్టము ఉందంటున్నారు, చీమకి ఇష్టాయిష్టాలు ఉన్నాయంటున్నారు, మరి వాటి ఇష్టాయిష్టాలని అవి పొందడానికి వాటికి వేదం ఏం లేవు కదా, మరి మనిషికి ఒక్కడికే వేదం ఎందుకు కావాలి? మరి పాముకి, కుక్కకి, చీమకి, ఆవుకి, బల్లికి, గోచి, గొడ్డు అన్నిటికీ ఇష్టాయిష్టాలు ఉన్నాయి, మనిషికి కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి. మరి వాటికి ఇష్టాయిష్టాలు మనిషికి ఇష్టాయిష్టాలు ఉన్నప్పుడు మరి వేదం వీడికొక్కడికే ఎందుకు కావాలి, వాటికి ఎందుకు వేదాలు లేవు అంటే బుద్ధిమత్సు నరాశ్రేష్ఠ. ఇక్కడ చూడండి మన వేదం ఎంత గొప్పగా మాట్లాడుతుంది, మన ఋషులు ఎంత వ్యూహాత్మకంగా మన ముందు ఎన్ని అంశాలను పెడుతున్నారు. అబ్బాయి చీమకు ఇష్టాయిష్టాలు దేని వరకనంటే ఉప్పు కణిక పంచదార కణిక వరకే, ఇంకా దాని జీవితం అంతే. లేదా బియ్యపు గింజ రాయి ముక్కను చూస్తే ఇష్టపడదు చీమ, వెళ్ళి కరుచుకొని తీసుకురాదు, కానీ బియ్యపు గింజ చూసిందనుకోండి దాన్ని కరుచుకొని పట్టుకొస్తుంది. ఉప్పు కణిక ఉందనుకోండి దాన్ని తీసుకురాదు చీమ, పంచదార కణికను పట్టుకొస్తుంది. అంటే చీమ యొక్క ఇష్టాయిష్టం దాని యొక్క ఆహారం వరకే, ఆవు యొక్క ఇష్టాయిష్టాలు దాని ఆహారానికే పరిమితం. ఈ లోకంలో ఏ జీవికైనా సరే తన ఇష్టాయిష్టాలకి పరిధి ఉంటుంది. ఆహారము, నిద్ర, మైథునము వీటి వరకే వాటి పరిధి. జంతువులన్నింటినీ మీరు ఒక దగ్గర పెట్టండి, వాటి ఇష్టాయిష్టాల పరిధిని చూడండి, తినడం వరకే దాని ఇష్టాయిష్టాలని ఎక్సర్సైజ్ చేసుకుంటాయి. ఏది తినాలి ఏది తినకూడదు. ఇప్పుడు ఆవు దగ్గరికి మాంసం బాగా వండి పట్టుకెళ్ళి ఒక పాత్రలో పెట్టారనుకోండి దగ్గరకు కూడా రాదు. అదే పచ్చి గడ్డి కట్ చేసి తర్వాత అవిశాకు కట్టలు, తోటకూర కట్టలు, అరటికాయలు, ఇవన్నీ బియ్యము, బెల్లం ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టారనుకోండి ఎంత ఆనందంగా వచ్చి తింటుందో, అది అలా చప్పరించుకుంటూ లొట్టలేసుకుంటూ తింటుంది. అంటే ఇది అయిష్టం, ఇది ఇష్టం. అంటే ప్రతి జీవికి ఈ లోకంలో ఇష్టాయిష్టాలు అనేటువంటి ఉన్నాయి, కానీ ఆ ఇష్టాయిష్టాల యొక్క పరిధి ఆహారం వరకే పరిమితమైపోయాయి వాటికి. కానీ మనిషి యొక్క ఇష్టాయిష్టాల పరిధి దాటిపోతూ ఉంది. ఆహారంలో ఇష్టాయిష్టాలు కనిపిస్తున్నాయి, వ్యవహారంలో ఇష్టాయిష్టాలు కనిపిస్తున్నాయి, వేసుకునే బట్టల్లో ఇష్టాయిష్టాలు, తొడుక్కునే చెప్పుల్లో ఇష్టాయిష్టాలు, ప్రతి దాంట్లో ఇష్టాయిష్టాలు. ఒకటి కాదు, కట్టుకునే ఇంట్లో ఇష్టాయిష్టాలు, వండుకునే వంటలో ఇష్టాయిష్టాలు, పడుకునే పక్క మీద ఇష్టాయిష్టాలు. ఈ బెడ్ వద్దు ఈ బెడ్ కావాలి, ఈ దుప్పట్టొద్దు ఈ దుప్పటి కావాలి, ఈ తలగడొద్దు ఈ తలగడ కావాలి, చెప్పుల్లో ఇష్టాయిష్టాలు. అంటే మనిషి యొక్క ఇష్టాయిష్టాల పరిధి విస్తరించుకుంటూ 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 పోతూ ఉంది. కానీ మిగతా జీవరాశుల యొక్క ఇష్టాయిష్టాలను చూస్తే కేవలం కడుపు వరకే ఉంది. కానీ మనిషి యొక్క ఇష్టాయిష్టాలు ఇక్కడి నుంచి పెరుగుతూ 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 ఎక్కడి దాకా వెళ్ళింది, బుద్ధిని కూడా దాటిపోయింది. అంటే ఈ మనిషి దేన్ని కోరుకుంటున్నాడంటే ఈ లోకంలో
కేవలం వస్తువుల నుండే సుఖాన్ని కోరుకోవట్లేదు, వ్యక్తుల నుండే సుఖాన్ని కోరుకోవట్లేదు, దేశం నుండే సుఖాన్ని కోరుకోవట్లేదు, కాలం నుండే సుఖాన్ని కోరుకోవట్లేదు, ఒక పదార్థం నుండే సుఖాన్ని కోరుకోవట్లేదు. ఒక వ్యక్తి, ఒక మనిషి ఎదిగినటువంటి మేధావిగా సుఖాన్ని ఎల్లవేళలా కోరుకుంటున్నాడు, సర్వత్రా కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ నేను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనిషి కోరుకునేటువంటిది సుఖం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం. ఇంకా తాను ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉండాలి. ఏ కోశాన కూడా తనకు దుఃఖం అంటకూడదు, బాధ అంటకూడదు, ఏ లేశమాత్రం కూడా తనలో అలజడి, ఆ అశాంతి ఉండకూడదు. ఎప్పుడు ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఆ చింతనతో ఉండాలి. నిజంగా ఆలోచించండి. ఆ చింతనతో ఉండాలి అని అంటే, శాశ్వతమైన ఆనందం కావాలి అని అంటే, ఈ లోకంలో ఒక ప్రశ్న మీ అందరికీ ఏంటంటే, ఉపనిషత్తు ఒక ప్రశ్న వేస్తుంది. ఈ లోకంలో మీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఏమిటి? భర్తన, భార్యన, తల్ల, తండ్ర, కొడుకుల, కూతుర్ల, మనవుళ్ళ, మనవరాళ్ళ, లేకపోతే ఏమిటి? ఒక ఇళ్ళ, లేకపోతే ఒక డబ్బా, ఒక పదవ, ఒక హోదాన? ఏది ఈ లోకంలో శాశ్వతమైన ఆనందం? ఇంకా నాకు చాలు, ఇంకా నాకేం అక్కర్లేదు, చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్, అసలు నాకు ఇంకేమీ అక్కర్లేదు, హాయిగా ఉన్నాను అనిపించగలిగే అనుభవాన్ని ఈ లోకంలో ఏది ఇస్తుంది? ఒక ప్రశ్న వేసుకోమండి. ఎంత ఆలోచింపజేస్తుంది చూడండి మన శాస్త్రం. ఆలోచించాలి, మనం విచారణ చేయాలి. డబ్బు అంటే ఇంకొద్దిగా ఉంటే బాగుండేమో, ఇల్లు ఇంకో 2 గదులుండి ఇలా ఉంటే అలా ఉంటే బాగుండేమో. ఏదైనా సరే బాగా ఆలోచించండి. ఈ లోకంలో ఏది వచ్చినా, ఒకవేళ భర్త వచ్చాడనుకోండి, ముందు చాలా బాగుంటుంది భర్త. ఓ నెల దాకా భర్త చాలా బాగా కనిపిస్తాడు. తర్వాత నుంచి మా ఆయన కొద్దిగా ఇలా వింటే బాగుండేమో నా మాట మొదలవుతుంది. అక్కడి నుంచి ముందు ఏంటంటే ఆశ్రమానికి వస్తారు ఫస్ట్ టైం. అక్కడికి వచ్చి అబ్బా శ్రీపీఠం ఎంత బాగుంది, అబ్బా ఏమిటి ఆహ్లాదంగా, అమ్మవారు చక్కగా, ఇది విద్యార్థులు, గోవులు, అక్కడ మనుషులు, పూజ అర్చన అన్నీ. అసలు వాళ్ళు వచ్చినటువంటి అరగంట గంటలో వాళ్ళకి ఎంతో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారనమాట. అందుకని నేనేమంటానంటే ఆశ్రమానికి వస్తే అరగంట గంట ఉండండి, ఇంకా తర్వాత ఉండకండి, వెళ్ళిపోండి అంట. ఎందుకని అనుభవం మిగిలిపోతుంది. అలాగా గంట తర్వాత ఇది చూసి 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 మెల్లగా అక్కడే ఉంది, ఇక్కడే ఉంది మొదలవుతుంది అనమాట. మనిషి బుద్ధి పరిమితి ఉండదు, దానికి ఎదుగుదల. ఒకదాన్ని చూసిన తర్వాత అంతటితో ఆగదు, ఇంకా వెళ్ళాలి. అది చూసిన తర్వాత ఆగదు, ఇంకొద్దిగా ఎదగాలి. ఇలా ఎదగాలి ఎదగాలి ఎదగాలి, చూడాలి చూడాలి, ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనే ఆరాటం, ఆ వెంపర్లాటతనం, ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మనిషికి. అయితే ఇక్కడ శాస్త్రం ఒక ప్రశ్న వేయమంటుంది. ఈ ప్రపంచంలో ఈ ఆరాటము, ఈ పోరాటము, ఈ వేటాడడం అనేటువంటి లక్షణాలు దేనితో పూర్తవుతాయి చెప్పండి? ఒక మనిషికి దేంతో పూర్తవుతుంది? ఒక్కదాంతోటే. దేంతో? మరణము అనేటువంటి క్లైమాక్స్. ఇంకా ఆ తర్వాత వెంపర్లాట వీడికి ఉండదు, పక్క వాళ్ళకు ఉంటుంది, కింద వాళ్ళకి. ఒక్క మరణంతో ఇంక ఇవన్నీ పరిసమాప్తం అవుతాయి. కానీ శాస్త్రం అంటుంది అక్కర్లేదు. మరణం అంటే ఏంటి? ఈ దేహాన్ని వదిలిపెట్టడం మరణం అంటే. కానీ శాస్త్రం అంటుంది నీ బుద్ధిలో కనుక ఒక్కసారి ఒక విచారణ చేసి, ఈ లోకం నుండి నేను పొందే అనుభవాలు కానీ, ఈ లోకం నుండి నేను చెవి చూసేటువంటి ఈ విషయాలు కానీ, సేకరించుకున్నటువంటి ఈ భావాలు కానీ, ఇవన్నీ కూడా నాకు నామమాత్రములే. వీటన్నింటిలో ఆ పరిధి, ఆ హద్దు ఉంది. మనిషి యొక్క ఆలోచనలన్నింటినీ ఒక్కసారి ఎవరైనా ప్రశాంతంగా కూర్చొని మన ఆలోచనల్ని, మన భావాల్ని ఒక్కసారి నిర్దిష్టంగా కనుక విచారణ చేస్తే, నిష్పక్షపాతంగా మన జీవితంలో చవి చూసినటువంటి అనుభవాలు, సంఘటనలు, సుఖాలు ఇచ్చిన అనుభవాలు, కష్టాలు పెట్టిన అనుభవాలు, దుఃఖాలు పొందినటువంటి ఘడియలు, అన్ని రకాల అనుభవాల్ని మనం చూస్తే లోకంలో ప్రతిదీ కూడా అల్పమే. ఏది అనంతమైంది కాదు.
ఏది శాశ్వతం కాదు. ఏ అనుభవమైనా శాశ్వతమైందా ఈ లోకంలో? ఒకటి చెప్పండి. శాశ్వతమైన అనుభవం ఒక్కటి చెప్పండి ఈ లోకంలో. లేదు. కాబట్టి నాకు శాశ్వతంగా సుఖం ఇచ్చేది ఈ లోకంలో ఏదీ లేదు. ఇస్తాయి. భార్య కొద్దిగా సుఖాన్ని ఇస్తుంది, భర్త కొంత సుఖాన్ని ఇస్తాడు, తల్లిదండ్రులు కొంత సుఖాన్ని ఇస్తారు, పిల్లలు కొంత సుఖాన్ని ఇస్తారు. ప్రతిదీ లోకంలో కొంత కొంత సుఖాన్ని ఇస్తుందేమో కానీ శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వగలిగే వస్తువు ఈ లోకంలో ఒక్కటి చూడండి, వెతకండి. లేదు. కానీ మన శాస్త్రం అంటుంది మనిషి కోరుకునేది శాశ్వతమైన సుఖం కదా. వాడు కోరుకున్నాడు అని అంటే ఈ లోకంలో ఉండే అన్నింటినీ చూసి నాకు ఈ అల్పమైనటువంటి సుఖాలొద్దు, శాశ్వతమైనటువంటిది కావాలనుకున్నప్పుడు ఆ శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలిగేది ఏదైనా ఒకటి ఉందా? ఎస్, ఉంది. కనుకనే వాడికి కూడా ఆలోచన కలిగింది. అదేమిటి అంటే ఆయన అంటారు, ప్రత్యక్షేనానుమిత్యావా యస్తూపాయో న విద్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అంటారు. ఆయన అంటారు, శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు బాహ్యంగా వెతికి పట్టుకుంటే దొరికేది కాదు. ఈ లోకంలో ఏదైనా ఒక వ్యక్తి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేడు, ఒక వస్తువు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు, ఒక దేశము శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. బాగా ఆలోచించండి. కాశీకి వెళితే అబ్బో ఎంత బాగుంటుందో అంటారనుకోండి, తీసుకెళ్తాం. కాశీకి వెళ్ళాడు, దిగిన తర్వాత అక్కడ గంగలోకి వెళ్ళాం, స్నానం చేశారు, విశ్వనాథుడి దగ్గరికి వెళతాడు, కాలభైరవుడి దగ్గరికి వెళ్తాడు. ఓ చాలా గొప్పదే అంతా. కానీ వెళ్ళిన తర్వాత 2 రోజులు 3 రోజులు గిరగిరా ఊరంతా తిరిగేసి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామండి. అదేంట్రా కాశీ అంటే నాకు చాలా ఇష్టం, అబ్బో ఎంత బాగుంటుందో అన్నావు, కూర్చొక్కడ ఉండు, నష్టమేంటి, హాయిగా ఉండు, విశ్వనాథుడి దర్శనం గంగ. ఎన్ని రోజులండి, ఇష్టం కరెక్టే, అయిపోయింది, చూసాం కదా, వెళ్ళిపోదాం. కాబట్టి ఏ స్థలము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు, ఏ వ్యక్తి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేడు. కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఒక వస్తువు లేదు, ఒక వ్యక్తి లేడు, ఒక దేశము లేదు, ఒక కాలము లేదు. దేశకాల వస్తువులు కానీ వ్యక్తులు కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేరు. కానీ దాన్ని ఒక్కటి ఇవ్వగలదు ఈ లోకంలో. ఏమిటది? ప్రత్యక్షేన అనుమిత్యావా యస్తూపాయో న విద్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే ఒక్కటి ఇవ్వగలదు. ఏమిటనంటే వేదము ద్వారా ప్రతిపాదింపబడేటువంటి తత్వం మాత్రమే ఒకటి ఉంది, అది ఒక్కటే ఇవ్వగలదు.